వాళ్ళు ఆ టాపిక్ మాట్లాడుతూ ఉంటారు. సడన్‌గా డైవర్ట్ అయిపోతారు దాని నుంచి. డైవర్ట్ అయిపోయి ఇంకేదో మాట్లాడేస్తూ ఉంటారు. అసలు క్వెషన్ ఏంటి అని అంటే నేను మళ్ళీ అవును వీడు ఇది మాట్లాడేస్తున్నారు క్వెషన్ ఏంటి అని మళ్ళీ నేను కూడా రీకలెక్ట్ చేసుకోవాల్సి వస్తూ ఉంటుంది. సో ఇది మనం ప్రెజెంట్ డిస్కషన్ అనేది వర్కింగ్ మెమరీలో ఉండిద్ది. అంటే ఇప్పటికిప్పుడు వాడుకునే మెమరీ. సో వర్కింగ్ మెమరీలో ఎట్ ఏ టైం వన్ టాస్క్ చేయాలి. ఇప్పుడు మనం వర్కింగ్ ఒకటి మాట్లాడతా ఇప్పుడు ఇంకొకటి ఆలోచించామనుకోండి, వర్కింగ్ మెమరీ పని స్టోర్ చేసుకోవడం కాదు, ఎరేజ్ చేసేసిద్ది అనమాట. సో ఇప్పుడు మల్టీ టాస్కింగ్ చేసామంటారు, ఎస్పెషల్లీ మదర్స్ 10 పనులు చేస్తారు. ఒకటి కాదు, మన స్టవ్ మీద ఒకటి వేస్తాం, పనమ్మాయి ఇంకో పని చెప్తాం, పిల్లలకు ఒకటి చెప్తాం, మనం ఒకటి చేస్తాం. సో బ్రెయిన్ యాక్చువల్లీ ఒకే టైం 4 పనులు చేయదు, స్విచ్ అవుద్ది. ఒక పని నుంచి నెక్స్ట్ పని నుంచి స్విచ్చింగ్, అటు ఇటు స్విచ్ అవుతూ ఉండిద్ది. కరెక్ట్. ఆ ఫ్లెక్సిబిలిటీ అనేది ఏజ్తో పాటు తగ్గిద్ది. సో మేము చాలామంది చెప్తాం, నడిచేటప్పుడు ఫోన్ మాట్లాడుతా నడవకండి, మీ కాన్సన్ట్రేషన్ ఫోన్ మీదకి పోయినప్పుడు ముందేముందో తెలియదు. సో ఈ స్విచ్చింగ్ అనేది విత్ ఏజ్ జరగదు. సో మల్టీ టాస్కింగ్ అనేది యాక్చువల్లీ ఎఫిషియెంట్ మనం అనుకుంటాం ఒకేసారి 10 చేతులతో చేస్తుంది అని, బట్ వాళ్ళు ప్రతి పనిలో కొంచెం క్వాలిటీ తగ్గించుకొని చేస్తారు. ఎట్ ఏ టైం 1 పని చేయడమే మంచిది మెదడుకి కూడా, ఇన్ని మార్చుకోకూడదు. విత్ ఏజ్ మాత్రం ఆ పని అసలుకే చేయకూడదు.